మంత్లీ ఆర్ఎస్ఐ 60 కన్నా ఎక్కువ ఉండాలి. వీక్లీ ఆర్ఎస్ఐ 60 కన్నా ఎక్కువ ఉండాలి. డైలీ ఆర్ఎస్ఐ 40కి కొద్దిగా పైన కింద గాని బౌన్స్ అవ్వాలి. ఈ హెవీ అప్ మూవ్ ఆఫ్ ద స్టాక్‌ని మనం ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ద్వారా క్యాప్చర్ అవుతుంది. నిఫ్టీ కరెక్షన్ ఫేజ్‌లో ఉంది. రైట్? అండ్ అట్ థాట్ టైమ్ it is giving you this kind of success rate. Imagine how powerful this strategy is. All right. హలో ఫోక్స్, వెల్కమ్ టు వాట్ ద స్టాక్. ఇవాళ మనం ఒక వెరీ వెరీ సింపుల్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ ఎట్ వెరీ పవర్ఫుల్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఒకటే ఒక ఇండికేటర్ వాడదాం. అండ్ ఈ స్ట్రాటజీ వచ్చేసి నాకు లాస్ట్ 7-8 ఇయర్స్‌గా గుడ్ 70-80% సక్సెస్ రేట్ అనేది ఇచ్చింది. రైట్? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జస్ట్ డైవ్ ఇన్. బట్ బిఫోర్ దాట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సింపుల్ యెట్ పవర్ఫుల్ స్ట్రాటజీస్ మీకోసం నేను తీసుకొస్తా ఉంటాను. అండ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్‌లీ మీరు ఒక పెన్ను, పేపరు తెచ్చుకొని నేను చెప్పేదంతా రాసుకోండి. మధ్య మధ్యలో అవసరమైతే పాజ్ చేసుకోండి. అర్ అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసుకొని మరీ చూడండి. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మీకు ఇది అర్థం కాలేదని. దాని మీద నేను మీకు మళ్ళీ ఇంకో వీడియో తయారు చేసి మరీ అప్‌లోడ్ చేస్తాను. అండ్ ఇన్ అడిషన్ టు థాట్ నేను నా టెలిగ్రామ్ ఐడీ కూడా కింద పెడతాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అస్సలు ఆలోచించకండి. టెలిగ్రామ్ ఐడీలో మెసేజ్ చేయండి. నేను మీకు మాత్రం రెస్పాన్స్ ఇస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జస్ట్ స్టార్ట్. సో, నేను చెప్పాను కదా! ఒకటే ఒక ఇండికేటర్ వాడతామని. అదే ఆర్ఎస్ఐ ఇండికేటర్. ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఈస్ కాల్డ్ ఈ ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. రైట్? సో, మనం సాధారణంగా ఇండికేటర్స్ వాడుతూ ఉంటాం టెక్నికల్ అనాలిసిస్ కోసం. అండ్ ఈ ఇండికేటర్స్ అంటే ఏం లేదు. ఇండికేటర్ అంటే స్టాక్ యొక్క పర్టిక్యులర్ ప్రాపర్టీ తీసుకొని ఒక మ్యాథమెటికల్ ఫార్ములా వాడి ఒక స్టాక్ యొక్క పర్టిక్యులర్ ప్రాపర్టీ ఎలా మూవ్ అవుతుందో మనకు సూచిస్తుంది. చాలా చాలా రకాల ఇండికేటర్స్ ఉంటాయి. మూవింగ్ యావరేజెస్ అంటారు. ఏడీఎక్స్ అంటారు. ఏటీఆర్ అంటే చాలా రకాల ఇండికేటర్స్ ఉంటాయి. కానీ ఇవాళ మనం స్పెసిఫిక్‌గా ఆర్ఎస్ఐ అని ఒక ఇండికేటర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ మనకి ఒక స్వింగ్ ట్రేడ్‌లో ఎంటర్ అవ్వడానికి ఎలా హెల్ప్ చేస్తుంది? ఎక్కడెక్కడ ఏమేం పాయింట్స్‌లో మనం ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ వాడి ఎంటర్ అవ్వాలి? ఎలాంటి టైంలో ఎగ్జిట్ అవ్వాలనేది మనం చూద్దాం. రైట్? సో, ఇవాళ మనం ఏం నేర్చుకుందాం, ఒక క్విక్ లుక్ ఏసేద్దాం. అసలు స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఈ స్వింగ్ ట్రేడింగ్‌లో ఏం టూల్స్ వాడతారో నేర్చుకుందాం. దాని తర్వాత గెట్ ఇంటు ద స్ట్రాటజీ ఆఫ్ స్వింగ్ ట్రేడింగ్. దాని తర్వాత ఆల్సో ఈ స్ట్రాటజీ ఎందుకు వర్కౌట్ అవుతుంది? ఒక థియరిటికల్‌గా ఈ స్ట్రాటజీ ఎందుకు వర్కౌట్ అవుతుంది? ఈ ఇండికేటర్ ఎందుకు వర్కౌట్ అవుతుంది? మనం తీసుకున్న నంబర్స్ ఎందుకు వర్కౌట్ అవుతాయో దాని వెనకాల కథ చూద్దాం. ఏమి తెలియకుండా ఓకే. ఇది పెట్టేసి ఇలాగ ఎంటర్ అవుతాను. ఇలా ఎగ్జిట్ అవుతాను. ఈ ఇండికేటర్ వాడేస్తాను. దాని ముందు వెనక ఏం తెలియకుండా అలా వెళ్ళిపోయామనుకోండి, కొంత బానే ఉంటుంది. కానీ ఏదో గుడ్డొచ్చి చేలో పడ్డట్టు అలా వెళ్ళిపోతే మటుకు సక్సెస్ ఈస్ వెరీ, వెరీ డిఫికల్ట్. అసలు మనం ఇండికేటర్ ఎందుకు వాడుతున్నాం? దాని వెనక ఫార్ములా ఏంటి? ఫార్ములా అర్థం చేసుకోకపోయినా అర్ దాని వెనకాతల అర్థం ఏంటి? అది మనకి ఏం సూచిస్తుంది? ఏం చెప్తుంది అనేది తెలుసుకోకుండా ఒక ఇండికేటర్ వాడేసామనుకోండి, ఈవెన్చువల్లీ మీకే కష్టం అవుతుంది అర్థం చేసుకోవడం. సో, ఈ స్ట్రాటజీ ఎందుకు వర్కౌట్ అవుతుందో చూద్దాం. దాని తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దాని తర్వాత ఈ స్ట్రాటజీ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి? ఏ ఫస్ట్ స్టెప్ 1 ఏ స్క్రీనర్ వాడాలి? ఏ వెబ్‌సైట్ వాడాలి? ఏ టూల్ వాడాలి? ఎలా అప్లై చేయాలి? ఏ టైంకి స్టార్ట్ చేయాలి? ఏ టైంకి ఎండ్ చేయాలి? ఏ టైంలో మనం ఈ ఫిల్టర్ రన్ చేయాలి? డి రోజులో ఎప్పుడు ట్రేడ్‌లో ఎంటర్ అవ్వాలి? ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? అనేది మొత్తం అన్నీ చూద్దాం. దాని తర్వాత ఎప్పుడు ఈ స్ట్రాటజీ పని చేయదో చూద్దాం. దాని తర్వాత ఈ స్ట్రాటజీలో సాధారణంగా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. కానీ ఈ స్ట్రాటజీ స్పెసిఫిక్‌గా మిస్టేక్స్ ఏం చేయకూడదో చూద్దాం. దాని తర్వాత మొత్తం అంతా మనం ఇందాకటి నుంచి మొత్తం నేర్చుకున్న దానికి అన్నిటి మీద ఒక క్విక్ రివిజన్ క్వెషన్ అండ్ ఆన్సర్ రూపంలో చూసేద్దాం. రైట్. సో, ఫస్ట్ థింగ్స్ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి? స్వింగ్ ట్రేడింగ్ అంటే ఫస్ట్ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటో చూద్దాం. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఒక స్టాక్‌ని ఇవాళ కొనుక్కొని కొన్ని రోజులు గాని, కొన్ని వారాలు గాని మన దగ్గర ఉంచుకొని ప్రాఫిట్‌కి అమ్మేయడాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. రైట్. అది సెట్. మనం షార్ట్ టు మీడియం టర్మ్ గెయిన్స్‌ని చూస్తాం స్టాక్‌లో. రైట్. కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు స్టాక్ మన దగ్గర ఉంచుకొని ప్రాఫిట్‌కి అమ్మేస్తాం. అండ్ మనం ప్రైమరీగా స్వింగ్ ట్రేడింగ్ సెటప్స్‌కి,
స్వింగ్ ట్రేడింగ్ కోసం వాడేదాన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటాం. రైట్? సో, ఈ టెక్నికల్ అనాలిసిస్ అంటే స్టాక్ యొక్క మూవ్‌మెంట్. ఒక స్టాక్ యొక్క ప్రైస్ పైకి, కిందకి ఎలా మూవ్ అవుతుంది. ఆ మూవ్‌మెంట్ స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మూవ్ అవుతుందనుకుందాం. ఇలా మూవ్ అవుతుందనుకుందాం. ఓకే. సో, ఈ అప్ సైడ్ ఏదైతే ఉందో, కింద నుంచి పై వరకు వెళ్ళే టైంలో ఈ మధ్యలో మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాం. రైట్? మళ్ళీ చెప్తున్నానండి. ఒకవేళ స్టాక్ ఇలా పైకి, కిందకి, పైకి, కిందకి వెళ్తూ ఉంటుంది కదా! దీన్ని స్వింగ్ అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళేదాన్ని స్వింగ్ అంటారు. రైట్? అలాగే ఇదొక స్వింగ్. ఈ స్వింగ్‌లో కింద ఓ చోట కొని, ఈ హైకెళ్ళే ముందు అమ్మేస్తాం. దీన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాం. రైట్? ఈ స్వింగ్ ట్రేడింగ్ కోసం ఇవాళ మనం ఒక ఇండికేటర్ వాడి ఈ స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలని చూద్దాం. రైట్? బట్ బిఫోర్ థాట్ ఈ స్ట్రాటజీకి కావాల్సిన టూల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ మీకు స్క్రీనర్ అనేది కావాలి. రైట్? ఈ స్క్రీనర్ అనేది మీకు మన స్ట్రాటజీ గాని, లెట్ అస్ కాల్ ఇట్ సిస్టమ్. మన సిస్టమ్‌లో ప్రతిరోజు ఏవే స్టాక్స్ మన సిస్టమ్ సాటిస్ఫై చేస్తాయో, ఒక సిస్టమ్‌కి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని రాసుకుంటాం కదా! స్టా ఒక సెట్ ఆఫ్ రూల్స్ రాసుకుంటాం. రైట్? ఆ రూల్స్‌లో ఏవే స్టాక్స్ అయితే పడతాయో అవి మనకు కావాలి. మొత్తం ఎన్ఎస్‌సిలో ఉన్న 5,000 స్టాక్‌లో మనం ట్రేడ్ చేయలేం కదా! ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ కదా! సో, రోజుకి ఈ స్క్రీనర్ రన్ చేసి కొన్ని స్టాక్స్ అనేది డిఫైన్ చేసుకుంటా. ఆ స్టాక్స్ మీద మన సిస్టమ్‌కి తగ్గట్టు ఏవైనా స్టాక్స్ ఉంటే, ఆ స్టాక్స్ మీద మనం ట్రేడ్ చేసుకుంటాం. సో, మన స్క్రీనర్ డాట్ ఇన్ వాడుకోవచ్చు. చార్టింగ్ డాట్ కామ్ వాడుకోవచ్చు. నేను సాధారణంగా చార్టింగ్ వాడతాను. ఇవాళ కూడా మనం ఈ చార్టింగ్‌లోనే ఎలా స్టాక్ స్క్రీన్ చేయాలని చూద్దాం. దాని తర్వాత మీకు ఒక చార్టింగ్ సాఫ్ట్‌వేర్ కావాలి. రైట్? సో, మనం ఇందాక కొన్ని స్టాక్స్ స్క్రీన్ చేసుకున్నాం కదా! ఆ స్క్రీన్ చేసుకున్న స్టాక్స్ చార్ట్ ఎలా ఉందో, ఎలా పైకెళ్తుంది, ఎలా కిందకొస్తుంది అని చూడడానికి, అనలైజ్ చేయడానికి మనకు చార్టింగ్ సాఫ్ట్‌వేర్ కావాలి. చార్టింగ్ సాఫ్ట్‌వేర్ చాలా రకాలుంటాయి. వెబ్ బేస్డ్ చార్టింగ్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. మీరు ట్రేడింగ్ వ్యూ కానీ, చార్టింగ్ గాని చూసుకోవచ్చు. ఆర్ మీరు అప్లికేషన్ బేస్డ్ సాఫ్ట్‌వేర్స్ కూడా ఉంటాయి. మీ మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని మీ స్టాక్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఐదర్ వే ఇస్ ఫైన్. బట్ నేను ఇవాళ ట్రేడింగ్ వ్యూలో స్టాక్స్ ఎలా అనలైజ్ చేయాలో చూపిస్తాను. మన పర్టిక్యులర్ స్ట్రాటజీ కోసం. ఆల్రైట్. తర్వాత స్క్రీన్ చేసాం, అనలైజ్ చేసాం. ట్రేడ్ ఎలా ప్లేస్ చేయాలి. రైట్? ట్రేడ్ ప్లేస్ చేయాలంటే మీకు బ్రోకర్ కావాలి. సో, ఈ బ్రోకర్ ఏం చేస్తాడంటే మీ దగ్గర ఆర్డర్ తీసుకొని ఎక్స్‌చేంజ్‌లో ప్లేస్ చేస్తాడు. ఎక్స్‌చేంజ్‌లో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఆ షేర్ ఏదైతే ఉందో మీ డీమ్యాట్ అకౌంట్‌లో వేస్తాడు. సో, మీకు ఆర్డర్ ప్లేస్ చేయాలంటే వన్ ఆఫ్ ద బ్రోకర్స్ దగ్గర మీకు అకౌంట్ అనేది ఉండాలి. ఆహ్, మల్టిపుల్ బ్రోకర్స్ ఉంటారు. యాస్ ఎ బిగినర్ ఆహ్, డిస్కౌంట్ బ్రోకర్స్ ఆర్ ఫెయిర్‌లీ గుడ్. జిరోదా గాని, ధన్ గాని, ఏంజెల్ వన్ గాని, ఫైర్స్ గాని, అప్‌స్టాక్స్ గాని వీటిల్లో ఎందులో దాంట్లో మీరు ఒక లాగిన్ క్రియేట్ చేసుకొని డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని యూ కెన్ స్టార్ట్ ప్లేసింగ్ ద ట్రేడ్. నౌ, లెట్స్ గెట్ ఇంటు ద ఇంపార్టెంట్ పార్ట్. స్ట్రాటజీ అంటే ఏంటో చూద్దాం. రైట్? సో, ఫస్ట్ ఆర్ఎస్ఐ అంటే ఏంటో చూసేద్దాం. వాట్ ఈస్ ఆర్ఎస్ఐ? ఆర్ఎస్ఐ అనేది ఒక ఆర్ఎస్ఐ అనేది ఒక మొమెంటమ్ ఇండికేటర్. అది మీ స్టాక్ ఏ స్టాక్ అయితే ఉందో దేని మీద అయితే ఆర్ఎస్ఐ పెట్టారో దాని స్పీడ్ అండ్ మాగ్నిట్యూడ్ తెలుపుతుంది. అంటే ఎంత స్పీడ్‌గా ఎళ్తుంది, ఎంత డిస్టెన్స్ నుంచి వస్తుంది ఆ స్పీడ్ ఆర్ ఎంత స్పీడ్‌గా ఎళ్తుంది, ఎంత దూరం వెళ్తుంది ఆ స్పీడ్ తోటి అనేది మనకి చూపిస్తుంది. రైట్? ఇది ఏం కన్సిడర్ చేస్తుంది బేసికల్లీ. ఇది మీకు లాస్ట్ 14 డేస్ యొక్క యావరేజ్ అప్‌సైడ్ పర్సెంటేజ్ అంటే లాస్ట్ 14 డేస్‌గా యావరేజ్‌గా ఎంత పర్సెంటేజ్ పైకెళ్ళింది అండ్ లాస్ట్ 14 డేస్‌గా పర్సెంటేజ్ కిందకొచ్చింది అనేది కాలిక్యులేట్ చేసి మీకు ఆ స్పీడ్ గురించి చెప్తుంది. దాని తర్వాత ట్రెడిషనల్లీ ఈ ఆర్ఎస్ఐ అనేది ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ కండిషన్స్ అనేది చూపించేది. అంటే ఓవర్ బాట్ అంటే
ఈ స్టాక్ కొంటూనే ఉన్నారు, కొంటూనే ఉన్నారు, కొంటూనే ఉన్నారు, కొంటూనే ఉన్నారు. చాలా మంది కొనేసారు ఇంకా. ఇంకా జనాలు అమ్మడం మొదలుపెడతారు. అని కానీ, ఈ స్టాక్‌ని జనాలు అమ్ముతూనే ఉన్నారు, అమ్ముతూనే ఉన్నారు, అమ్ముతూనే ఉన్నారు. ఇంకా చాలా మంది అమ్మేసారు. ఇప్పుడు కొనడం మొదలుపెడతారు. ఈ రెండిట్లో ఒకటి ఇండికేట్ చేయడానికి వాడేవారు ట్రెడిషనల్లీ. దాని తర్వాత ఈ ఈ ఆర్ఎస్ఐ దీన్ని ఆసిలేటర్ అంటారు. ఆసిలేటర్ అంటే తెలుసు కదా! ఆసిలేషన్ అంటే తెలుసు కదా! ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి ఎళ్ళేదాన్ని ఆసిలేషన్ అంటారు. సో, అలాగే ఆర్ఎస్ఐ ఒక ఆసిలేటర్. ఇది ఇలా పైకి, కిందకి, పైకి, కిందకి, పైకి, కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ స్టాక్ ప్రైస్. రైట్. ఇప్పుడు ఆర్ఎస్ఐ ఎలా ఉంటుందో దాన్ని చూద్దాం. ఇది మీ చార్ట్ అనుకుందాం. స్టాక్ చార్ట్ అనుకుందాం. స్టాక్ చార్ట్ ఇది స్టాక్ ప్రైసెస్ అనుకుందాం. ఇది ప్రైస్. ఇది డేట్ అనుకుందాం. సో, స్టాక్ ఇలా పైకెళ్తుంది, పైకెళ్తుంది, కిందకొచ్చింది, మళ్ళీ పైకెళ్ళింది. ఇవన్నీ క్యాండిల్ స్టిక్స్ అనుకుందాం. రైట్. ఇది మీ స్టాక్ ప్రైస్ ఇలా మూవ్ అవుతుంది అనుకుందాం. ఓకే. స్టాక్ ప్రైస్ ఇలా మూవ్ అవుతుంది అనుకుందాం. దానికి ఆర్ఎస్ఐ ఎలా కనిపిస్తుంది? స్టాక్ చార్ట్ ఉంటది పైన. అది స్టాక్ చార్ట్ కింద మనం సాధారణంగా ప్లాట్ చేసుకుంటాం. అది మీకు 0 నుంచి 100 మధ్యలో ఆసిలేట్ అవుతూ ఉంటది. రైట్. ఇలా పైకెళ్తుంది, ఇలా కిందకొస్తుంది. రైట్. మళ్ళీ పైకెళ్తుంది, మళ్ళీ కిందకొస్తుంది. ఓకే. ఇలా ఆసిలేట్ అవుతుంటది. రైట్. సో, ఆర్ఎస్ఐ జనరల్‌గా ఒక్కసారి జూమ్ ఇన్ చేసామనుకోండి, మీకు ఆర్ఎస్ఐ ఇలా కనిపిస్తుంది. ఇలా పైకి, కిందకి ఆసిలేట్ అవుతూ ఉంటుంది. రైట్. అర్థమైంది కదా! ఆర్ఎస్ఐ ఎలా చూడాలో. సో, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చూసేద్దాం. ఎలా కనిపిస్తుందో చూద్దాం. మీ స్క్రీన్ మీద చూస్తే ఇది చార్ట్. నిఫ్టీ 50 చార్ట్. ఇది ది ఇది నిఫ్టీ 50 స్టాక్ ప్రైస్. పైకి కిందకి వస్తుంది కదా! దిస్ ఈస్ నిఫ్టీ 50 స్టాక్ ప్రైస్. సారీ. ఇది మీ ఇండెక్స్ ప్రైస్. ఇది మీ ఇండెక్స్ వాల్యూ. రైట్. ఈ కింద ఆర్ఎస్ఐ ప్లాట్ చేసుకుంటే, ఈ ఆర్ఎస్ఐ 14 అంటే లాస్ట్ 14 డేస్ ప్రైస్ తీసుకుంటుందని అర్థం. సో, మీరు చూస్తే ఇది పైకి, కిందకి ఇలాగ ఆసిలేట్ అవుతుంది. అండ్ ఈ వాల్యూ మీకు 100కి, 0కి మధ్యలో ఉంటుంది. రైట్. సో, ఇప్పుడు ఆర్ఎస్ఐ అనేది ఏం మెజర్ చేసిందో చూద్దాం. ఇందాక మనం అనుకున్నాం కదా! ఫండమెంటల్లీ ఆర్ఎస్ఐ యొక్క మొమెంటమ్ ఇండికేటర్. మొమెంటమ్ అంటే ఈ స్టాక్ ఎంత స్పీడ్‌గా వెళ్తుంది. ఓకే. ఎంత ప్రైస్ మూవ్‌మెంట్ ఉంది ఆ స్పీడ్‌లో. రైట్. ఎంత వేగంగా ఎళ్తుంది, ఎంత దూరంగా ఎళ్తుందనేది మనకి ఆర్ఎస్ఐ మెజర్ చేసి మనకు చెప్తుంది. రైట్. ఇప్పుడు ట్రెడిషనల్‌గా ఆర్ఎస్ఐ అనేది ఎలా వాడతారో, ఎలా వాడేవారో ఒక క్విక్ లుక్ ఎసేద్దాం. రైట్. సో, ఆర్ఎస్ఐ ట్రెడిషనల్‌గా ఓవర్ బాట్. సో, ఆర్ఎస్ఐ ట్రెడిషనల్‌గా ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ కండిషన్స్ అనేది మనకు తెలిపేది. రైట్. ఓవర్ బాట్ అంటే ఇందాక మనం అనుకున్నాం గదా! ఇది ఇంకా చాలా మందికి జనాలు కొనేసారు. కొంటనే ఉన్నారు. ఇంకా ఎంత ప్రైస్‌కి రీచ్ అవ్వాలో ప్రైస్‌కి రీచ్ అయిపోయింది. ఇంకా పడతది. అనేది ఓవర్ బాట్. చాలా మంది అమ్మేసారు ఆర్ అమ్ముతూనే ఉన్నారు. ఇంక ఇంతకు మించి జనాలు అమ్మరు. ఇంకా జనాలు కొనుక్కోవడం మొదలుపెడతారు. మంచి ప్రైస్‌లోకొచ్చింది. తక్కువ ప్రైస్‌లోకొచ్చేసింది స్టాక్ అనేది. ఇంకా జనాలు కొనుక్కోవడం మొదలుపెడతారు అనేది ఓవర్ సోల్డ్ కండిషన్. రైట్. సో, ఇందాక ఆర్ఎస్ఐ వాల్యూస్ అనుకున్నాం కదా! 0 నుంచి 100 మధ్యలో ఆసిలేట్ అవుతూ ఉంటుందని. సో, ఓవర్ బాట్ కండిషన్ అంటే ఆర్ఎస్ఐ వాల్యూ గ్రేటర్ థాన్ 70. ఆర్ఎస్ఐ గ్రేటర్ థాన్ 70 ఉంటే ఓవర్ బాట్ అంటారు. ఆర్ఎస్ఐ లెస్ థాన్ 30 ఉంటే ఓవర్ సోల్డ్ అంటారు. రైట్. సో, ఈ ట్రెడిషనల్‌గా ఏం చేసేవారంటే, ఒకవేళ ఇది మీ ఆర్ఎస్ఐ అనుకోండి. ఓకే. ఇది 70 అనుకోండి. ఇది 30 వాల్యూ అనుకోండి. ఇలాగ, ఇలా, 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 ఇలా పైకెళ్ళిందనుకోండి. ఈ పర్టిక్యులర్ టైమ్‌లో స్టాక్ అమ్మేసేవారు. దాని తర్వాత మళ్ళీ ఇలా కిందకొచ్చిందనుకోండి. 30 కిందకొచ్చిందనుకోండి.
ఈ పర్టిక్యులర్ టైంలో స్టాక్ కొనేవారు. రైట్. బట్ మనం ఈ ట్రెడిషనల్ కన్వెన్షనల్ మెథడ్ కాకుండా ఆర్ఎస్ఐ యొక్క ప్రాపర్టీ వాడి దాన్ని మన ట్రేడింగ్ సిస్టమ్‌లో ఎలా ఇంక్లూడ్ చేయాలో చూద్దాం. ఇందాక మనం అనుకున్నాం కదా! ఆర్ఎస్ఐ అనేది స్పీడ్‌ని చూపిస్తుందని. సో, ఈ ఆర్ఎస్ఐ ఈ స్పీడ్‌ని చూపించే విధానం బట్టి మనం స్టాక్‌లో ఎంటర్ అవ్వాలి. వెరీ, వెరీ అన్‌కన్వెన్షనల్ వేలో చూద్దాం. యెట్ అండర్‌స్టాండింగ్ ద బేసిక్స్ ఆఫ్ ఆర్ఎస్ఐ. ఓకే. సో, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక స్టాక్ ప్రైస్ అనేది ఒక కార్ అనుకుందాం. రైట్. స్టాక్ ప్రైస్ అనేది ఈ ఎగ్జాంపుల్‌లో ఒక కార్ అనుకుందాం. రైట్. సో, కార్ నడుపుతున్నప్పుడు సాధారణంగా 1, 2, 3, 4, 5 గేర్స్ ఏస్తూ ఉంటాం కదా! 5 గేర్‌లేస్తూ ఉంటాం కదా! డిపెండింగ్ ఆన్ మీ కార్ ఎంత స్పీడ్‌లో వెళ్తుందో. రైట్. ఈ కారు గేర్ 3 నుంచి గేర్ 5కెళ్ళేటప్పుడు చాలా స్పీడ్‌గా ఎళ్తుంది. రైట్. ఈ గేర్ 3లో మీరు 40 కిలోమీటర్స్ పర్ అవర్ అనుకుంటే, గేర్ 5 మీరు 60 కిలోమీటర్స్ పర్ అవర్‌కేస్తారు కదా! అలాగే స్టాక్ ప్రైస్ అనేది కార్ స్పీడ్ అనుకుంటే, ఆ కార్ స్పీడ్ థర్డ్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్‌కి ఎళ్ళే ఆ స్పీడ్, ఆ మొమెంటమ్ అనేది ఒక స్టాక్ ప్రైస్‌లో క్యాప్చర్ చేస్తాం. రైట్. మళ్ళీ చెప్తానండి. అదే గాని మనం స్టాక్ ప్రైస్ కార్ యొక్క స్పీడ్ అనుకుంటే, కారు థర్డ్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్‌కెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్‌గెళ్తుంది? ఆ స్పీడ్ అనేది వెరీ సిమిలర్‌గా మీ స్టాక్ కూడా ఓ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అదే స్పీడ్‌లో ఎళ్తుంది. ఆ స్పీడ్ అనేది మనం క్యాప్చర్ చేస్తాం త్రూ ఆర్ఎస్ఐ. రైట్. సో, స్టాక్ ఇలా ఎళ్తుందనుకోండి. రైట్. ఈ ఒక్క హెవీ అప్ మూవ్ ఆఫ్ ద స్టాక్, ఈ హెవీ అప్ మూవ్ ఆఫ్ ద స్టాక్‌ని మనం ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ద్వారా క్యాప్చర్ అవుతుంది. ఈ ఈ ఈ ఈ మూవ్‌లో ఇక్కడెక్కడో కొని ఈ పాయింట్ దగ్గర అమ్మేస్తాం. ఓకే. ఇప్పుడు ఇది ఫస్ట్ వే. సెకండ్ వే ఏంటంటే ఎలా వాడతామంటే ఆర్ఎస్ఐ కారు మీరు యూటర్న్ తీసుకుంటారు కదా! అలాగే స్టాక్ కూడా డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్‌కెళ్తూ ఉంటుంది. రైట్. దీన్ని ట్రెండ్ రివర్సల్ అంటారు. రైట్. ఈ ట్రెండ్ రివర్సల్ అనేది ఆర్ఎస్ఐ ద్వారా ఎలా క్యాప్చర్ చేయొచ్చో కూడా చూద్దాం. సో, ఈ ఆర్ఎస్ఐ వాల్యూ బట్టి 2 రకాలుగా ట్రేడ్స్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీ. సెకండ్ మీది రివర్సల్ స్ట్రాటజీ. రైట్. ఇవాళ మనం ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఓకే. అండ్ ఈ ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీలో 2 రకాలుగా ట్రేడ్ చేయొచ్చు మనం. ఒకటి యూజింగ్ మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్. ఇది మనం ఇవాళ చూద్దాం. రెండోది యూజింగ్ డైవర్జెన్స్. సో, ఆర్ఎస్ఐ వాడి మనం 2 రకాల ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఒకటి ట్రెండ్ ఫాలోయింగ్. ట్రెండ్ ఫాలోయింగ్ అంటే ఇందాక అనుకున్నాం కదా! కార్ గేర్ 3 నుంచి గేర్ 5కి చాలా స్పీడ్‌గా ఎళ్తుంది. అలాగే ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో స్టాక్ కూడా ఒక ప్రైస్ నుంచి ఇంకో ప్రైస్ చాలా ఫాస్ట్‌గా ఎళ్తుంది. రైట్. ఈ ట్రెండ్ ఫాలోయింగ్ ఎలాగా అనేది మనం ఒక స్ట్రాటజీలో నేర్చుకుంటాం. ఈ ట్రెండ్ ఫాలోయింగ్ కోసం 2 రకాల స్ట్రాటజీలు వాడతాం. రైట్. ఒకటి మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ వాడతాం. అది ఇవాళే చూద్దాం మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ ఎలా వాడతాం. రెండోది డైవర్జెన్స్ వాడతాం. ఇది మనం రాబోయే సెషన్స్‌లో మాట్లాడుకుందాం. దీని మీద కూడా ఇంకో వీడియో చేస్తాను. రైట్. రెండోదేంటంటే ట్రెండ్ రివర్సల్ స్ట్రాటజీ. ట్రెండ్ రివర్సల్ స్ట్రాటజీ అంటే ఇందాక అనుకున్నాం కదా! కార్ యూ టర్న్ తీసుకున్నట్టే మన స్టాక్ ప్రైస్ కూడా ఇలా యూ టర్న్ తీసుకుంటది. బేరిష్ నుంచి బుల్లిష్‌కెళ్తుంది. డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్‌కెళ్తుంది. ఇలాగా డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్‌కెళ్ళే మధ్యలో మనం స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తాం. స్టాక్‌లో ట్రేడ్ చేస్తాం. దీన్ని మనం ట్రెండ్ షిఫ్ట్ స్ట్రాటజీ అంటాం. రైట్. సో, మనం ఆర్ఎస్ఐ వాడి ఈ 3 రకాలుగా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి
ట్రెండ్ ఫాలోయింగ్ కానీ, అందులో మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్, డైవర్జెన్స్ 2 ట్రెండ్ రివర్సల్, అందులో మనం వాడే ట్రెండ్ షిఫ్ట్ స్ట్రాటజీ. ఇవాళ ఈ సెషన్‌లో మనం మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ నేర్చుకుందాం. అండ్ డైవర్జెన్స్ మీద, ట్రెండ్ షిఫ్ట్ మీద మీకోసం ఫర్దర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. కానీ దానికి మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో రాగానే మీరు చూస్తాం అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను అప్‌లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే వీడియో మీరు చూసేయొచ్చు. రైట్. నౌ కమింగ్ బ్యాక్. ఫస్ట్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. రైట్. ఈ ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ అంటాం. రైట్. ఇందులో మనం మన సెటప్ ఏంటో చూద్దాం. రైట్. సో, యాజ్ ఆల్వేస్ సెటప్‌కి ముందు వీల్ హావ్ టు డిఫైన్ మన టైమ్ ఫ్రేమ్స్ ఏంటి. ఈ స్ట్రాటజీ కోసం మనం 3 టైమ్ ఫ్రేమ్స్ వాడతాం. పేరుకి చెప్పినట్టే మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్. 3 టైమ్ ఫ్రేమ్స్ వాడతాం. అందులో ఫస్ట్‌ది మంత్లీ టైమ్ ఫ్రేమ్, సెకండ్‌ది వీక్లీ టైమ్ ఫ్రేమ్, మూడోది డైలీ టైమ్ ఫ్రేమ్. సో, ఈ స్ట్రాటజీలో ఏం చేస్తామంటే మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లోను, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లోను ట్రెండ్ అనలైజ్ చేసి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఆ స్టాక్ అని వెరీ ఇంట్రెస్టింగ్ ప్రైస్, గుడ్ ప్రైస్‌లోకొస్తే మనం కొంటాం. ఆల్‌రైట్. సో, ఈ 3 టైమ్ ఫ్రేమ్ అనలైజ్ చేసి మనం స్టాక్ ఎలా కొంటాలో, స్టాక్‌లో ఎలా ఎంటర్ అవ్వాలో చూద్దాం. దెన్ కమ్స్ హౌ టు ఫైండ్ ద ట్రేడ్. హౌ టు ఫైండ్ ద ట్రేడ్. సెటప్ ఏంటి? మంత్లీ ఆర్ఎస్ఐ అబవ్ 60, వీక్లీ ఆర్ఎస్ఐ అబవ్ 60, డైలీ ఆర్ఎస్ఐ బౌన్సింగ్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 40 లెవెల్. రైట్. సో, ఇంకోసారి చెప్తానండి. మంత్లీ ఆర్ఎస్ఐ 60 కన్నా ఎక్కువ ఉండాలి. వీక్లీ ఆర్ఎస్ఐ 60 కన్నా ఎక్కువ ఉండాలి. డైలీ ఆర్ఎస్ఐ 40కి కొద్దిగా పైన కింద గాని బౌన్స్ అవ్వాలి. ఇది మీకు చార్ట్‌లో డెఫినెట్‌లీ చూపిస్తాను. సో, డైలీ ఆర్ఎస్ఐ బౌన్సింగ్ ఆఫ్ 40 అంటే ఆర్ఎస్ఐ వాల్యూ ఇది 40 అనుకుందాం. ఆర్ఎస్ఐ ఇలా వచ్చి ఇలా కింద పడి మల్టీ ఆర్ఎస్ఐ ఇలా కిందకొచ్చి ఇక్కడి నుంచి ఇలా పైకి లేచే టైంలో మనం కొంటాం అనమాట. ఇది మీ సెటప్. రైట్. నౌ ఎంట్రీ ఎలా తీసుకుంటాం? ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో పైకి ఆర్ఎస్ఐ లేచేటప్పుడు ఇక్కడ మీకొక గ్రీన్ క్యాండిల్ అనేది ఏర్పడుతుంది. రైట్. ఓకే. ఈ గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ. ఆల్‌రైట్. దాని తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ? ఈ గ్రీన్ స్టాప్ లాస్ మనం 2 రకాలుగా పెట్టుకోవచ్చు. ఒకటి ప్రీవియస్ స్వింగ్ లో, అంటే ఈ దీనికంట అంటే ఈ పాయింట్‌కి ముందు స్వింగ్ లో ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఆర్ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఫార్మ్ అయిందో ఆ గ్రీన్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఆర్ ప్రీవియస్ క్యాండిల్ లో. ఎంట్రీ తెలుసుకున్నాం. స్టాప్ లాస్ తెలుసుకున్నాం. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? 3 రకాల టార్గెట్స్ ఉంటాయి. ఒకటి ప్రీవియస్ స్వింగ్ హై, ఆర్
డైలీ ఆర్ఎస్ఐ అబవ్ 70. మూడోది ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటాం. ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మెల్లిగా కొద్దిగా అడ్వాన్స్ కాన్సెప్ట్. సో, మనం రాబోయే వీడియోస్‌లో చూద్దాం. ఇవాళ ఈ 2 డిస్కస్ చేసుకుందాం. ఆల్రైట్. సో, అగైన్ వెరీ క్విక్ రివిజన్ చెప్తాను. క్విక్‌గా చెప్తాను మీకు. 3 టైమ్ ఫ్రేమ్స్ వాడతాం. మంత్లీ, వీక్లీ, డైలీ. ఈ మంత్లీ ఇంకా వీక్లీ ట్రెండ్ చెప్తుంది. డైలీ మనకి ఎంట్రీ చెప్తుంది. దెన్ ఈ మంత్లీ ఇంకా వీక్లీ ట్రెండ్ చెప్తుంది. డైలీ మనకి ఎంట్రీ చెప్తుంది. దెన్ స్టెప్ నెంబర్ 2 సెటప్ ఏంటి? మంత్లీ ఆర్ఎస్ఐ అబవ్ 60, వీక్లీ ఆర్ఎస్ఐ అబవ్ 60, డైలీ ఆర్ఎస్ఐ బౌన్సింగ్ ఆఫ్ 40. తర్వాత ఎంట్రీ ఏంటి? ఎక్కడైతే డైలీ ఆర్ఎస్ఐ 40 పైకి బౌన్స్ అయిందో అది మీ ట్రిగర్ క్యాండిల్. ట్రిగర్ క్యాండిల్ హై దగ్గర ఎంట్రీ. ఫోర్త్ స్టాప్ లాస్ ఎక్కడ? ప్రీవియస్ స్వింగ్లో కానీ ట్రిగర్ క్యాండిల్లో కానీ. అండ్ దెన్ టార్గెట్ ప్రీవియస్ స్వింగ్ హై కానీ డైలీ ఆర్ఎస్ఐ అబవ్ 70 కానీ, అంటే ఆర్ఎస్ఐ 70 కన్నా ఎబవ్ వెళ్తుందంటే అక్కడ అమ్మేసుకుంటాం. 3 స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తాం. యాజ్ ఐ సెడ్ ఇది కొద్దిగా అడ్వాన్స్ కాన్సెప్ట్. మనం ఈవెంచువల్‌గా వచ్చే క్లాసెస్‌లో తెలుసుకుందాం. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంటో. ఫర్ నౌ వెరీ సింపుల్‌గా స్వింగ్ హై కానీ ఆర్ఎస్ఐ అబవ్ 70 కానీ అంటే ఎగ్జిట్ అయిపోతాం. ఆల్రైట్. సో, మనం ఈ స్ట్రాటజీ అనేది ఎందుకు వర్కౌట్ అవుతుందో చూద్దాం. మన ఫస్ట్ క్రైటీరియా ఏంటి? మంత్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60. అంటే దానికి అర్థం ఏంటంటే లాస్ట్ 1 మంత్‌గా బయర్స్ ఆర్ విన్నింగ్. అంటే లాస్ట్ 1 మంత్‌గా బయర్స్ హావ్ బీన్ డామినేటింగ్. బయర్స్ చాలా డామినేట్ చేస్తున్నారు. 60% ఆఫ్ ద టైమ్స్ బయర్స్ డామినేట్ చేశారు. రైట్. సో, అది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 లాస్ట్ 1 వీక్‌గా కూడా బయర్స్ ఆర్ విన్నింగ్. మోర్ దెన్ 60% ఆఫ్ ద టైమ్స్ బయర్స్ గెలుస్తూనే ఉన్నారు. సో, ఇది ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీ గాని, ఇది ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీ కాబట్టి లాస్ట్ 1 మంత్‌గా, లాస్ట్ 1 వీక్‌గా ట్రెండ్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది మనం అనుకుంటాం. రైట్. సో, లాస్ట్ 1 మంత్‌గా బయర్స్ నెగ్గుతున్నారు. స్టాక్ ప్రైస్ పెంచుతున్నారు. లాస్ట్ 1 వీక్‌గా కూడా బయర్స్ నెగ్గుతున్నారు. స్టాక్ ప్రైస్ పెంచుతున్నారు. రైట్. దాని తర్వాత డైలీ ఆర్ఎస్ఐ బౌన్సింగ్ ఆఫ్ 40. దీనికి అర్థం ఏంటంటే లాస్ట్ కొన్ని రోజులుగా సెల్లర్స్ డామినేట్ చేశారు. కానీ ఇప్పుడు బయర్స్ ఈ సెల్లర్స్ కంటే ఎక్కువ డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు. రైట్. అర్థమైంది కదా! సో, ఈ సెటప్ ఎందుకు వర్కౌట్ అవుతుందంటే, ఈ సెటప్ వెనక కథ చూద్దాం. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. కథ చూద్దాం. లాస్ట్ 1 మంత్‌గా బయర్స్ డామినేట్ చేశారు. లాస్ట్ 1 వీక్‌గా బయర్స్ డామినేట్ చేశారు. అంటే ఈ స్టాక్ బావుంది. ఈ స్టాక్ లాస్ట్ 1 మంత్‌గా, లాస్ట్ 1 వీక్‌గా బయర్స్ కొంటున్నారు. స్టాక్ కొంటున్నారు. ప్రైస్ పెరుగుతోంది. కానీ లాస్ట్ కొన్ని రోజులుగా జనాలు ఈ స్టాక్ అమ్ముతున్నారు. బట్ ఇవాళ ఏమైంది? మన స్టాక్ కొనే టైంలో డైలీ ఆర్ఎస్ఐ 40కి పెరిగింది. అంటే స్టాక్ అమ్ముతున్నారు. బట్ బయర్స్ వచ్చి మళ్ళీ డామినేట్ చేశారు. దానికి అర్థం ఏంటి? బయర్స్ మళ్ళీ గెలుస్తున్నారు. అండ్ స్టాక్ ఈస్ అట్ ఎ వెరీ, వెరీ గుడ్ ప్రైస్ ఫర్ యూ టు ఎంటర్. రైట్? అండర్‌స్టూడ్?
అర్థం కాకపోతే అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్‌లో చెప్పండి. ఆర్ యూ కెన్ డ్రాప్ మీ ఎ టెక్స్ట్ ఆన్ టెలిగ్రామ్. నేను మీకు అర్థమైనా మళ్ళీ చెప్తానక్కడ. రైట్. నెక్స్ట్. నౌ విల్ లుక్ అట్ a few examples. సో, నౌ ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. నౌ ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ థింగ్స్ ఇండికేటర్స్ ఏస్తాం. విల్ లుక్ అట్ RSI. ఓకే. నౌ RSI 60 వాల్యూ దగ్గర ఒక చిన్న హారిజాంటల్ లైన్ గీసుకుందాం. సో దట్ మనకి తెలుస్తుంది 60 ఎక్కడుందో అనేది. అలాగే 40 దగ్గర కూడా ఒక హారిజాంటల్ లైన్ తీసుకుందాం. సో ఫస్ట్ థింగ్ మంత్లీ చార్ట్. మంత్లీ RSI గ్రేటర్ దెన్ 60. మంత్లీ RSI గ్రేటర్ దెన్ 60 ఎక్కడ? రీసెంట్ టైమ్స్‌లో చూద్దాం. లెట్స్ నాట్ గో వెరీ ఫార్. రీసెంట్ టైమ్స్ చూద్దాం. ఇక్కడ మంత్లీ RSI 60 కన్నా ఎక్కువ స్టార్ట్ అయింది. సో ఒక బాక్స్ తీసుకొని చూద్దాం. అసలు బ్యాక్ టెస్ట్ చేద్దాం లైట్‌గా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మంత్లీ RSI 60 కంటే ఎక్కువ ఉండేది. ఈ మంత్‌లో 60 కన్నా తగ్గిపోయింది ఇక్కడ చూస్తే. దెన్ వీక్లీ చూద్దాం. వీక్లీ RSI ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 60 అబోవ్ ఉంది. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ 60 అబోవ్‌కి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా 60 అబోవ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 60 అబోవ్ ఉంది. సో మనం డైలీకి వద్దాం. డైలీ ఎక్కడెక్కడ RSI అబోవ్ ఎక్కడెక్కడ 40 దగ్గర బౌన్స్ అప్ అయిందో చూద్దాం. ఇది 40 వాల్యూ కదా! ఇది మనం చూడాల్సింది ఈ డార్క్ యెల్లో బాక్సెస్. ఎందుకంటే ఈ డార్క్ యెల్లో బాక్సెస్‌లో మంత్లీ RSI, వీక్లీ RSI 2 అబోవ్ 60 ఉన్నాయి. రైట్. ఓకే. ఇక్కడ బౌన్స్ అయింది. ఇక్కడ బౌన్స్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ బౌన్స్ ఆఫ్ అయినా సరే మీ విండో బయటుంది. దాని తర్వాత ఇక్కడ లైట్‌గా బౌన్స్ అయింది. 40 అంటే ఎగ్జాక్ట్ 40 43 దగ్గర బౌన్స్ అయింది. అది కూడా వీల్ పుట్ ఇట్ యాస్ ఫిల్టర్ అనమాట స్క్రీన్ చేసేటప్పుడు. ఎలా స్క్రీన్ చేయాలో చూద్దాం అది కూడా. ఇక్కడ బౌన్స్ అయింది. దాని ప్యారలల్‌గా చూసుకుంటే ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ మనకు ఎంట్రీ దొరికింది. ఈ పక్క రోజు అనుకుందాం సరే. ఎంట్రీ ఇక్కడ. స్టాప్ లాస్ ప్రీవియస్ స్వింగ్‌లో ఇది చూస్తే ఇది మీ స్వింగ్‌లో వచ్చింది ఇక్కడ. ఆర్ ప్రీవియస్ క్యాండిల్‌లో ఇది మీకు 1:3 రిస్క్ రివార్డ్ ఇచ్చింది. అలాగే ఇక్కడ మీకు ఎంట్రీ ఇక్కడొచ్చింది. స్టాప్ లాస్ స్వింగ్‌లో ప్రీవియస్ స్వింగ్‌లో అది కదా! ఈ పాయింట్ కదా! అండ్ మీకిచ్చిన టార్గెట్ 1:3.5. సీఎల్‌టెక్. సో, ఫస్ట్ థింగ్స్ మంత్లీ రీసెంట్ వాల్యూసే చూద్దాం. ఎక్కడెక్కడ మంత్లీ RSI అబోవ్ 60 ఉందో చూద్దాం. 60 వాల్యూ మంత్లీ RSI అబోవ్ 60 ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ మంత్లీ RSI బిలో 60కి వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చింది. అగైన్ ఫ్రమ్ ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ వరకు మంత్లీ RSI 60 కంటే ఎక్కువ ఉంది. అలాగే ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ వరకు. ఈ 3 బాక్సెస్ మంత్లీ RSI గ్రేటర్ దెన్ 60. నౌ వీక్లీ కథం. ఓకే. వీక్లీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఇక్కడ స్టార్ట్ అయింది. మీకు వీక్లీ RSI అబోవ్ 60.
ఇక్కడ దాకా వచ్చింది. ఇదొక బ్లాక్. ఇక్కడ లైట్‌గా 60 కింద పడ్డా మళ్ళీ పెరిగింది. 60 పైకి. సో, టెక్నిక్ దాని తర్వాత నెక్స్ట్ 60 అబోవ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ క్యాండిల్ దగ్గర స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ క్యాండిల్ దగ్గర ఎండ్ అయింది. అగైన్ వీక్లీ ఆర్ఎస్ఐ ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ క్యాండిల్ దగ్గర స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ క్యాండిల్ దగ్గర ఎండ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఈ క్యాండిల్ దగ్గర స్టార్ట్ అయింది. ఈ క్యాండిల్ దగ్గర ఎండ్ అయింది. ఓకే. ఇప్పుడు మనం డైలీ ఆర్ఎస్ఐ 40 మీద ఎక్కడైతే బౌన్స్ ఆఫ్ అయిందో అక్కడ ఎంట్రీ ఎక్కడ వస్తుందో చూద్దాం. 40 మీద ఒక హారిజాంటల్ లైన్. ఈ ఈ బాక్స్‌లో ఎక్కడైనా 40 మీద రాలేదు. ఇక్కడ వచ్చింది 40 మీదకి. ఆల్రైట్. సో, ఇక్కడ 40 మీదకొచ్చింది. బౌన్స్ అయింది. ఇక్కడ 40 మీద బౌన్స్ అయింది. ఇక్కడ కూడా 40 మీదకి బౌన్స్ అయింది. ఇక్కడ బౌన్స్ అయింది. కానీ ఇక్కడ బౌన్స్ అయింది. కానీ ఇక్కడ మీకు వీక్లీ ఆర్ఎస్ఐ అబోవ్ 60 లేదు. సో, ఇగ్నోర్. దాని తర్వాత మళ్ళీ ఇంకెక్కడ బౌన్స్ అయింది 40 మీద. ఓకే. ఇక్కడ బౌన్స్ వచ్చింది. ఇక్కడ బౌన్స్ ఇచ్చింది. ఇక్కడ బౌన్స్ ఇచ్చింది. ఇక్కడ కూడా టెక్నికల్లీ బౌన్స్ ఇచ్చింది. నాకు తెలిసి స్టాప్ లాస్ కొట్టేసి ఉంటాడు. కొట్టేసి ఉంటుంది ఇక్కడ స్టాప్ లాస్. ఓకే. నౌ వర్టికల్ లైన్ డ్రా చేస్తాను ఇక్కడ. ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. ఓకే. ఇది అవుట్ ఆఫ్ మంత్లీ అండ్ వీక్లీ ఆర్ఎస్ఐ అబౌవ్ 60 రైట్. సో, ఇది తీసేద్దాం. సో, ఎక్కడెక్కడ మన స్ట్రాటజీ వర్కౌట్ అయిందో చూద్దాం. జస్ట్ క్విక్ బ్యాక్ టెస్ట్ చేసి. ఇక్కడ ఎంట్రీ ఈ క్యాండిల్ పైన ఎంట్రీ. ఇది స్వింగ్‌లో స్టాప్ లాస్. ఎంత ఇచ్చింది మనకి? 8 టైమ్స్ రిస్క్ రివార్డ్ ఇచ్చింది. బట్ అగైన్ మనం 8 టైమ్స్ దాకా పెరిగిన తర్వాత ఎవరైనా చెప్తారు. సో, జనరల్లీ మీరు ప్రీవియస్ స్వింగ్ హై గాని, లేకపోతే ఆర్ఎస్ఐ అబోవ్ 70 గాని ఇక్కడ చూస్తే ఆర్ 1:2 గాని వాటెవర్ వర్క్స్ ఫర్ యూ. ఇక్కడ ఆర్ఎస్ఐ అబోవ్ 70 ఎప్పుడు వెళ్ళింది? ఇక్కడ వెళ్ళింది అబోవ్ 70 రైట్. ఇక్కడికి వెళ్ళింది. సో, మీకు ఇక్కడ 1:2.7 వచ్చింది రైట్. సిమిలర్లీ మీకు ఇక్కడ ఎంట్రీ వచ్చింది అగైన్. మళ్ళీ స్టాప్ లాస్ ఇదే. 1:2 గాని, 1:3 గాని ఆర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ మీరు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ఐ 70 ఎక్కువైతే ఒక 20-25% ఆర్ 50%. ఆర్ఎస్ఐ అబోవ్ 70 అయితే మీరు 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. 1:2 వచ్చాక మళ్ళీ ఇంకో 25% ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ అండ్ సో ఆన్ అండ్ సో ఫార్త్ రైట్. సో, నౌ ఆర్ఎస్ఐ అబోవ్ 70 ఎక్కడికొచ్చింది? ఇక్కడొచ్చింది అగైన్. ఈ పాయింట్ దగ్గరొచ్చింది. 1:2 రైట్. నెక్స్ట్ మీకు ఇక్కడ అగైన్ బౌన్స్ ఆఫ్ అయింది. బౌన్స్ ఆఫ్ అయ్యి 40 పైకి ఈ క్యాండిల్ దగ్గర వచ్చింది. ఈ క్యాండిల్ దగ్గర. సో, ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ. జూమ్ చేస్తా. ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ. ప్రీవియస్ స్వింగ్‌లో ఇది కాబట్టి ప్రీవియస్ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్. అగైన్ 70 ఎక్కడ? ఆల్మోస్ట్ ఇక్కడ 70 టచ్ అయింది రైట్. ఈ పాయింట్ దగ్గర ఎగ్జిట్ విచ్ ఇస్ యువర్ రిస్క్ రివార్డ్ రేషియో 1:5. మీరు కావాలంటే రిస్క్ రివార్డ్ రేషియో నేను చెప్పినట్టు 1:2 దగ్గర కొద్దిగా ఎగ్జిట్ అవ్వచ్చు. ప్రీవియస్ స్వింగ్ హై దగ్గర ఇంకొద్దిగా ఎగ్జిట్ అవ్వచ్చు. విచ్ ఎవర్ ఇస్ కన్వీనియంట్ ఫర్ యూ రైట్. మీరు మీ అంతట మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. కొద్దిగా పేపర్ ట్రేడింగ్ చేయండి. కొన్ని రోజులు పేపర్ ట్రేడ్ చేయండి. దాని తర్వాత కొద్దిగా వెరీ లిటిల్ అమౌంట్ పెట్టి ఈ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుందో రియల్ మార్కెట్‌లో చూడండి. బ్యాక్వర్డ్ టెస్టింగ్ చేయండి. ఫార్వర్డ్ టెస్టింగ్ చేయండి. ఇట్ విల్ హెల్ప్ యూ బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ స్ట్రాటజీ ఆర్ ఈ సిస్టమ్ మీద మీ ట్రేడింగ్ మీద కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తుంది. సో, మేక్ షూర్ దట్ యూ డూ అ బ్యాక్ టెస్ట్, యూ డూ అ ఫార్వర్డ్ టెస్ట్, యూ డూ పేపర్ ట్రేడింగ్ అండ్ దెన్ యూ టెస్ట్ this strategy with very small amount and then make sure that you get fully into the strategy if it works for you.
సో, మీరు ఇవన్నీ చేస్తే మీకు మీ రైట్, మీ ఫ్రేమ్ ఆఫ్ మైండ్‌కి, మీ థాట్‌కి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, మీ పర్సనాలిటీ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మీకు అర్థమవుతుంది. బట్ బేసికల్లీ 1:2 అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తుంది ఈ స్ట్రాటజీ మీకు. సో, ఇనీషియల్‌గా 1:2 ఆహ్, రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకుంటే స్టాప్ లాస్ అనేది 100 పాయింట్స్ అంటే ప్రాఫిట్ అనేది 200 పాయింట్స్ పెట్టుకొని అప్‌వర్డ్స్ ఆఫ్ 200 పాయింట్స్ పెట్టుకొని మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. వి లుక్ ఎట్ హౌ టు స్కాన్ ది స్టాక్స్, రైట్? సో, చార్టింగ్.కామ్ వెళ్తాం. గో టు చార్టింగ్.కామ్, గో టు క్రియేట్ స్కాన్. దెన్ ఏం చేస్తామంటే ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ నంబర్ 60. ఫస్ట్ మంత్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60. దాని తర్వాత వీక్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60. దాని తర్వాత డైలీ ఆర్ఎస్ఐ ఈజ్ గ్రేటర్ దాన్ 37-43 పెట్టుకుందాం. అండ్ ఎగ్జాక్ట్‌గా 40 మీద బౌన్స్ అవ్వడం కొద్దిగా కష్టం. 37 అండ్ లెస్ దాన్ 43. ఓ చిన్న గ్యాప్ పెట్టుకుందాం. మరీ ఫిల్టర్స్ టైట్ చేస్తే మీకు చాలా స్టాక్స్ మిస్ అయిపోతారు. అండ్ బౌన్స్ ఆఫ్ ఎట్ 40 అంటే ఎగ్జాక్ట్‌గా సరిగ్గా 40 దగ్గర బౌన్స్ అవుతుందని కాదు. మధ్యలో 37కి 43 మధ్యలో ఎక్కడైనా బౌన్స్ అవ్వచ్చు, రైట్? సో, విల్ రన్ ద స్కాన్ అండ్ విల్ హ్యావ్ రిజల్ట్స్. సో, యాస్ ఆఫ్ టుడే స్కాన్స్ ఏం రాలా. స్కాన్‌లో రిజల్ట్స్ ఏమి రాలా. సో, ఒకసారి బ్యాక్ ట్రాక్ చేసి చూద్దాం. ఆర్ఎస్ఐ మంత్లీ, వీక్లీ, డైలీ, మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్. ఓకే. రైట్. సో, ఒకసారి బ్యాక్ టెస్ట్ చూద్దాం. బ్యాక్ టెస్ట్ చూసారంటే మీరు దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ స్టాక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే అసలు సీబీఆర్. అసలు సీబీఆర్ అనే స్టాక్ మీకు ఎక్కడికి ఎంట్రీ ఇచ్చిందో ఇక్కడ ఈ ఫిల్టర్స్ ఏవైతే పాస్ అయిందో అక్కడ మీకు యెల్లో కలర్ వస్తుంది. సో, ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. స్టాక్ ఎంత పెరిగింది చూడండి, రైట్? అలాగే ఇక్కడ ఇంకో ఎంట్రీ ఇచ్చింది మీకు. కానీ స్టాప్ లాస్ కొట్టేసింది. బట్ అగైన్ ఈ స్పీడ్ చూసారా? ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది యెల్లో దగ్గర. సో, మీరు ఇక్కడ తీసుకొని ఉంటారు. ఇది చూడండి, స్పీడ్ చూడండి. 1, 2, 3, 4, 5 10 రోజుల్లో ఎంత పెరిగింది చూసారా? 900 నుంచి 1300 అయింది. విచ్ ఇస్ ఎఫెక్టివ్‌లీ అబౌట్ 40%, రైట్? 40% ఇన్ లైక్ 10 డేస్ విచ్ ఇస్ ఇన్‌సేన్. నేను చెప్పినట్టు థర్డ్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్, రైట్? అలాగే స్టీల్ కాస్టింగ్స్. ఇక్కడ మీకు ఎంట్రీ వచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ వెంటనే మర్నాడు మీ టార్గెట్, రైట్? ఇక్కడ ఎంట్రీ వచ్చింది. మీ ప్రీవియస్ స్వింగ్‌లో ఇది. దాని కింద స్టాప్ లాస్ పెట్టుంటారు. మీరు కొద్దిగా కింద పెట్టుకొని ఉంటే స్టాప్ లాస్ కొట్టేది. బట్ టెక్నికల్లీ చూస్తే మీకు ఎంట్రీ అనేది ఈరోజు ఇచ్చింది. 3 మార్చ్ ఇచ్చింది. 3 మార్చ్ మీకు ఇచ్చింది. సో, 4థ్ మార్చ్ మీరు టెక్నికల్ ఎంటర్ అవుతారు. ఇది చూడండి. స్టాప్ లాస్ కొట్టలేదు యాక్చువల్లీ కరెక్ట్‌గా చూసారంటే. ఈ ఈ ఈ మూవ్ చూసారా? అండ్ ఎప్పుడు జరుగుతోంది ఇది? 27 జాన్ 2025. మార్కెట్ అంత గొప్పగా ఏం లేదు. నిజంగా మార్కెట్ అంత గొప్పగా లేదు. పడుతోంది. నిఫ్టీ పడిపోతోంది. నిఫ్టీ కరెక్షన్ ఫేజ్‌లో ఉంది, రైట్? అండ్ అట్ థాట్ టైమ్ ఇట్ ఈస్ గివింగ్ యూ దిస్ కైండ్ ఆఫ్ సక్సెస్ రేట్. ఇమాజిన్ హౌ పవర్‌ఫుల్ దిస్ స్ట్రాటజీ ఈస్. ఆల్‌రైట్? సో, ఇంకొక ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. పీజీఐఎల్ చూద్దాం. యెల్లో చూసారు కదా! యెల్లో ఈస్ యువర్ ఇక్కడ మేబీ ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసింది. బట్ అగైన్ ఇక్కడ మీకు టార్గెట్ రీచ్ అయింది. ఇది కూడా మీ టార్గెట్ రీచ్ అయ్యి ఉంటది. నాది ఇక్కడ చూసారా? ఇక్కడ కూడా మీ టార్గెట్ రీచ్ అయింది, రైట్? సో, దిస్ ఈస్ వాట్ ఐయామ్ సేయింగ్, రైట్? సో, ఫస్ట్ మీరు ట్రేడ్ ఎలా తీసుకుంటారంటే ఫస్ట్ చార్టింగ్‌లో మీరు స్కాన్ చేసుకోండి. దాని తర్వాత ఇందులో మీ
ట్రేడింగ్ వ్యూలో అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకొని నేను చెప్పినట్టు ఎంట్రీ అబవ్ ద ట్రిగ్గర్ క్యాండిల్, స్టాప్ లాస్ బిలో ద ప్రీవియస్ క్యాండిల్ ఆర్ దాని ముందు స్వింగ్‌లో కాస్త దాని దగ్గరలో ఉంటే అది స్టాప్ లాస్. మరీ కింద ఎక్కడ ఉంటే పెట్టుకోకండి స్టాప్ లాస్ అనవసరం. టేక్ ప్రాఫిట్ అట్ 1:2 ఆర్ ప్రీవియస్ స్వింగ్ హై ఆర్ వెన్ ఆర్ఎస్ఐ ఇస్ అబౌవ్ 70. సో, స్టార్టింగ్ 1:2 స్టార్ట్ చేసుకోండి. రైట్. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఎక్స్పెరిమెంట్ చేయండి. ప్రీవియస్ స్వింగ్ హై ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. మీ అన్ మీ 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 అనాలిసిస్, మీ టైమ్ ఆఫ్ ట్రేడ్ ప్రకారం ఈ మూడిట్లో ఏదో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. బట్ 1:2 మాత్రం జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్కౌట్ అవుతుంది. సో, మీరు ఖచ్చితంగా ఈ స్ట్రాటజీ వాడండి. బ్యాక్ టెస్ట్ చేయండి. ఫార్వర్డ్ టెస్ట్ చేయండి. అండ్ మేక్ ష్యూర్ థాట్ యూ ట్రేడ్ విత్ ఇట్ విత్ డిసిప్లిన్. ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. ఆల్రైట్ ఫోక్స్. ఐ థింక్ థాట్స్ ప్రెటీ మచ్ ఇట్. ఇలాంటి వీడియోస్ గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ వాంట్ మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలని. నేను కూర్చొని దాన్ని అనలైజ్ చేసి, రిసర్చ్ చేసి ఇలాంటి వీడియోస్ మీకు యాస్ సూన్ యాస్ పాసిబుల్ అప్లోడ్ చేస్తాను. అండ్ నేను చేసిన వీడియోస్, అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా నొక్కండి. ఆల్రైట్ ఫోక్స్. సీ యూ దెన్. బాయ్.